నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచితనమే తప్పైందా? అయోధ్య గీతోపదేశం జగన్కు అర్థమవుతోందా? వాసిరెడ్డి పద్మ వద్దే వద్దు ఇక చాలు అంటున్న అయ్యన్న. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని చంద్రబాబును ముస్లిం సమాజం కోరుతోంది. అందుకు విరుద్ధంగా మోదీ సర్కార్కు వెన్నుదన్నుగా నిలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని ముస్లిం సమాజం హెచ్చరించడం గమనార్హం. ఈ దఫా ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు చంద్రబాబు కూటమికి వెన్నుదన్నుగా నిలిచారు. అందుకే చంద్రబాబు నుంచి వాళ్ళు మద్దతు కోరుతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు ఇప్పటికే పార్లమెంట్లో టీడీపీ మద్దతు పలికింది. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఏపీలో కూటమిపై ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా విజయవాడలో జమాతే ఇస్లామీ హింద్ నేతృత్వంలో నిర్వహించిన సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భవిష్యత్తులోనూ ముస్లింల వెంట ఉంటారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించకపోగా మద్దతుగా మాట్లాడారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. బీజేపీతో టీడీపీ చేతులు కలిపి బిల్లును పాస్ చేయించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో జమాయిత్ ఉలెమా-ఏ హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ కీలక కామెంట్స్ చేశారు. వక్ఫ్ బిల్లుపై ముస్లింల మనోభావాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ ప్రమాదకర చట్టం అమల్లోకి వస్తే దానికి జవాబుదారీతనం వహించుకోకుండా ఆ రెండు పార్టీలు తప్పించుకోలేవని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని మోదీ సర్కారుకు ఈ రెండు పార్టీలు ఊతకర్రల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు చంద్రబాబును ఆహ్వానించినా రాలేదని ఆయన పేర్కొన్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో ఆంధ్రాలో 4-5 లక్షల మంది ముస్లింలతో భారీ సదస్సు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించడం గమనార్హం. మొదటి నుంచి ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో మాత్రం వాళ్లలో మెజార్టీ కూటమికే మద్దతు నిలిచింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ మద్దతు పలకడం, మోదీ సర్కార్ ఏర్పడడానికి చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో సహజంగానే ముస్లింలలో కోపం తెప్పిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై చంద్రబాబు వెనక్కి తగ్గే ప్రశ్న ఉత్పన్నం కాదు. రాజకీయంగా ఈ పరిణామం టీడీపీకి ప్రమాదకరమే. చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఆ బిల్లులో ఏదైతే ముస్లిం సాంప్రదాయాలకి ముస్లింల పరిరక్షణకు వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యతిరేకిస్తుందో మీ అందరికీ కూడా నేను తెలియచెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ బిల్లును గత పార్లమెంటు సమావేశాలకి ముందు క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు, క్యాబినెట్లో ఆమోదించినప్పుడు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వామైనటువంటి చంద్రబాబు గారి పార్టీ రామ్మోహన్ నాయుడు గారు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈ యొక్క బిల్లు ముస్లిం సోదరులకి, సోదరీమణులకి వ్యతిరేకంగా ఉందని తెలిసి కూడా క్యాబినెట్లో ఆమోదించడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్హిస్తూ ఉంది. ఇక దాంట్లో టీడీపీ, తెలుగుదేశం పార్టీ, అంటే ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి సభ అయినప్పటికీ కూడా ఏ రకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపి ఈ యొక్క బిల్లుని పాస్ చేయించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక ఈ యొక్క బిల్లును క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు క్యాబినెట్లో ఆర్టికల్ 75 రాజ్యాంగం ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ ఒక్క మంత్రి అయినా కూడా దాంతో విభేదిస్తే, ఆ బిల్లును విభేదిస్తే, ఆ బిల్లుని విభేదించినప్పుడు రాజీనామా చేసి బయటకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఒక్కసారి క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత సమిష్టి బాధ్యత, అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆర్టికల్ 75 ప్రకారం తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్మోహన్ నాయుడు దాన్ని
అంగీకరించినట్టే అవుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డిఆర్సీ మీటింగ్కు వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సభావేదికపైకి పిలిచి మరీ అవమానించడం చర్చనీయాంశమైంది. గౌరవంగా బొకే ఇవ్వడం అనేది చిన్న విషయంగా కనిపించినప్పటికీ ఇది అధికారుల అహంకార వైఖరిని ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీలో వేమిరెడ్డి దంపతులను పొమ్మనకుండా పొగబెట్టారనేది బహిరంగ రహస్యమే. వేమిరెడ్డి దంపతులను పోగొట్టుకున్న రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం పోగొట్టుకోవడానికి ఎంతో సమయం లేదని అందరికీ అర్థమైంది. వేమిరెడ్డి దంపతులు ఏ పార్టీలో ఉన్నా కేవలం గౌరవాన్ని మాత్రమే కోరుకుంటారు. అంతకుమించి వాళ్ళు పదవులు ఆశించరు. మహా అయితే టీటీడీలో కలియుగ దైవం సేవ కోసం పదవిని ప్రశాంత్ రెడ్డి కోరుకుంటారు. అలాంటి వాళ్ళను కూడా జగన్ కాపాడుకోలేకపోయారు. వైసీపీలో అవమానానికి మనస్తాపం చెంది టీడీపీలో చేరిన వేమిరెడ్డికి అక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో వేమిరెడ్డి దంపతులు మెతక వైఖరే పదే పదే అవమానాలు పొందేలా చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో సున్నిత మనస్కులు రాణించాలంటే చాలా కష్టమైంది. తిట్టడం, తిట్టించుకోవడం అలవాటు చేసుకుంటే తప్ప రాజకీయాల్లో మనుగడ సాగించలేని దుస్థితి. అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుల్లో ఒకరు. గత ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను ఆయన తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలు ఓడిపోయిన నాటి నుంచి గ్రేట్ ఆంధ్ర చెబుతున్న వాదన్నే బలపరుస్తున్న సంగతి గమనార్హం. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కూడా అయిన అయోధ్య రామిరెడ్డి జగన్ పరిపాలనా కాలంలో వాలంటీర్ల మీద అతిగా ఆధారపడి కేడర్ను నిర్లక్ష్యం చేయడం వల్లనే పార్టీ ఓటమి పాలైందని అంటున్నారు. ఎన్నికల కంటే ముందు నుంచి కూడా వాలంటీర్లపై గ్రేట్ ఆంధ్ర అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పింది. వాలంటీర్లే జిందా తిలిస్మాత్ అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని హితోపదేశం చేసింది. జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి కూడా అదే మాటలతో గీతోపదేశం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా జగన్ చెవిన వేసుకుంటారా అనే సందేహాలు కార్యకర్తల్లోనే రేగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో వాలంటీర్ వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చారు. వీరి ద్వారా పథకాలను అమలు చేయడం వలన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, పారదర్శకత ఉంటుందని ఆశించారు. అవన్నీ నిజమే. కానీ వాలంటీర్లే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రథసారథులని భ్రమించారు. ఆ భ్రమలో పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారు. పెన్షన్ల పంపిణీ మాత్రమే కాదు, ప్రజలకు రేషన్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ ఆఫీసులో ఏ చిన్న పని పడినా అన్నింటికీ వాలంటీర్లనే సంప్రదించాల్సిందిగా సూచిస్తూ వచ్చారు. క్రమంగా సంక్షేమ పథకాల అమలులో కార్యకర్తలకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. అసలు కార్యకర్తలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తమకు వద్దని టీడీపీ జనసేన నాయకులు తమ అధిష్టానాల పెద్దలకు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజకీయ విమర్శల్ని పెద్దగా తీసుకోవడం లేదని, ముఖ్యంగా తమకు కుల గురువుగా ఆరాధించే రామోజీరావుపై తీవ్ర ఆరోపణల్ని మర్చిపోలేమని వారు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు అనుభవించి ఇప్పుడు పోగానే రాజీనామా చేసి తమ వైపు రావడం ఏంటని టీడీపీ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని రుచి మరిగిన వాసిరెడ్డి పద్మ మళ్ళీ దానికోసమే విశ్వాసం లేకుండా పార్టీ మారడానికి సిద్ధమయ్యారనే ఆరోపణలు ఆమె వెళ్లాలని అనుకుంటున్న పార్టీ నుంచి వస్తున్నాయి. వాసిరెడ్డి పద్మ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆ సామాజిక వర్గమే పీఆర్పీలో, ఆ తర్వాత వైసీపీలో వాసిరెడ్డి పద్మకు విపరీత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమని చెబుతున్నారు. వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చిన వాసిరెడ్డికి విలువలున్న నేతగా అందరూ గౌరవం ఇచ్చారు. ఇప్పుడు అదే కులం కార్డుని అడ్డం పెట్టుకుని టీడీపీలో ప్రవేశించాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఆమెను చేర్చుకోవడానికి వీల్లేదని చంద్రబాబు లోకేష్కు తేల్చి చెప్పారు. మరోవైపు టీడీపీలో వీలు కాకపోతే జనసేనలో చేరడానికి కూడా ఆమె సిద్ధమవుతున్నారు. గతంలో పీఆర్పీలో పరిచయాలను గుర్తు చేసుకుంటూ ఏదో రకంగా కూటమి సర్కార్ నాయకురాలుగా కొనసాగాలని ఆమె తపన పడుతున్నారు. ఆమె ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. తెలుగుదేశం పార్టీ పుట్టాక అందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చేరిన తొలి సీనియర్ నాయకుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆయన 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు. అన్నగారి నుంచి టికెట్ని అలా అందుకున్న యువకుడు అదే అన్నగారి ప్రభుత్వంలో మంత్రిగా చిన్న వయసులోనే చేపట్టారు. ఇప్పటికి 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 7 సార్లు గెలిచారు. 6 సార్లు మంత్రిగా పలు కీలక శాఖలను చూశారు. ఒకసారి ఎంపీగా కూడా అనకాపల్లి నుంచి నెగ్గారు. ఉన్నది ఉన్నట్లుగా బోల్డ్గా మాట్లాడడం ఆయనకు బలం. అదే ఆయనకు కొన్నిసార్లు ఇబ్బందిగా మారింది. టీడీపీలో తాను చంద్రబాబు కంటే సీనియర్ అని గట్టిగా ప్రకటించడం అయ్యన్నకే చెల్లు అని అంటారు. అయ్యన్న పాత్రుడు 7-10 వయసుకు చేరువలో ఉన్నారు.
అందుకే ఆయన లేటెస్ట్గా ఒక సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తనకు వయసు పెరుగుతోందని, తన రాజకీయం ఇక చాలు అని అయ్యన్న చెప్పేశారు. తాను చేసినంత సేవ ఈ 5 ఏళ్లలో చేసి రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటాను అని అయ్యన్న చెప్పేశారు. అధికారం ఎప్పుడూ ఎవరికి శాశ్వతం కాదని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. చేసిన మంచి పనులే శాశ్వతం అని ఆయన అంటున్నారు. అయిన పాత్రుడు ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి 10వసారి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీని దక్కించుకున్నారు. మంత్రి పదవి వస్తుందని ఆశించారని ప్రచారంలో ఉంది. ఆ పదవిలోనే తన రాజకీయ విరమణ చేయాలని అనుకున్నారు. స్పీకర్ పదవి అనుకోకుండా ఆయనను వరించింది. దాంతో తన నోరు కట్టేసినట్లు అయిందని కూడా అయ్యన్న అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన తన రాజకీయ జీవితానికే స్వస్తి అంటున్నారు. బహుశా ఆయన కుమారుడు విజయ్కి రూట్ క్లియర్ చేయడానికి అయ్యన్న చూస్తున్నారు అని అంటున్నారు. అయ్యన్న రాజకీయ విరమణ నిర్ణయం ప్రకటించడంతో టీడీపీ ఒక సీనియర్ నేతను కోల్పోయినట్లే అంటున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.